వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సొంత ఇంటి కళ చాలా మందికి ఉంటుందండి. అది నెరవేర్చుకున్నాక ఇంతకీ ఇల్లు ఎలా ఉందా అని చూసుకుంటే అవుట్లుక్ చాలా బాగుంటుంది. మరి ఇంటీరియర్ సంగతి, అది కూడా ది బెస్ట్గా ఉండాలి కదా. అలాంటి ది బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారు హోమ్ స్వర్గ ఇంటీరియర్స్ వారు. ప్రత్యేకించి వీళ్ళ డిజైనింగ్ అయితే చాలామంది ఫేవరెట్ అయిపోయిందండి. ఇప్పటివరకు మీరు సుమన్ టీవీలో చూసుంటారు వీరికి సంబంధించిన వీడియోస్. డబుల్ బెడ్రూమ్ హౌసెస్, సింగిల్ బెడ్రూమ్ హౌస్లు, లగ్జరీ అపార్ట్మెంట్లు వీటిలో మాత్రమే. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక విల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉందని. హోమ్ స్వర్గ వారు డిజైనింగ్ చేసినటువంటి ఈ విల్లా మొత్తం 4 బెడ్రూమ్తో వస్తుందండి. కింద మనకి హాల్ ఒక బెడ్రూమ్, పైన మళ్ళీ 3 బెడ్రూమ్స్ వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకటి ఈ విల్లా కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ 1500 SFTతో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూద్దామా డిజైనింగ్ ఎలా ఉందో, రండి. ఓకే, వచ్చేసాం, చూద్దాం వెళ్ళి. హలో అండి, సుమన్ టీవీ. హాయ్, హౌ ఆర్ యు అండి? బాగున్నాను చాలా. రావచ్చా లోపలికి? రండి ప్లీజ్ కమ్. హోమ్ స్వర్గ గారు డిజైనింగ్ చేసిన ఈ హౌస్ చూద్దామని వచ్చామండి. మాధురి గారు కదా? అవునండి. ఓకే, మై సెల్ఫ్ గీతాంజలి అండి. నమస్తే. నమస్కారం. చూడొచ్చా మీ ఇల్లు? యాక్చువల్లీ ఇక్కడి నుంచే చాలా అందంగా కనిపిస్తుంది. వ్యూవర్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాము. ఓకేనండి, మాధురి గారి పర్మిషన్ వచ్చేసింది. ఇక ఇల్లు ఎలా ఉందో చూసేద్దామా? అసలు ఫస్ట్ డిజైనింగ్ గురించే మాట్లాడాలి. హోమ్ స్వర్గ వారిది ఇప్పటివరకు చాలా డిజైనింగ్ మీరు చూసుంటారు. ప్రస్తుతం నేనున్నదైతే ఘట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక విల్లా అండి, గేటెడ్ కమ్యూనిటీ. అందులో చాలా విల్లాస్ ఉంటాయి. ప్రత్యేకించి విల్లాలో ఫస్ట్ టైం నేను మీకు చూపిస్తున్నాను హోమ్ స్వర్గ వాడిది. వీళ్ళు చాలా వరకు విల్లాస్ చేస్తున్నారు. బట్ నేను అడిగాను, ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇవి మాత్రమే చూసాం కదా, విల్లాలో ఎలా ఉంటుంది అసలు అనేది చూపించమంటే డెఫినెట్గా ఈ మధ్య రీసెంట్గా అలా కన్స్ట్రక్ట్ చేశారు, వారికి డిజైనింగ్ చేశాము, ఒకసారి చూడండి అని చెప్పారు. 1500 SFT అండి ఇది. ఇక్కడ కింద పైన కూడా సేమ్ ఉంటుంది. మొత్తం 4 బెడ్రూమ్స్ వచ్చాయి. ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి టీవీ యూనిటే కదా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. దాంతోపాటు ఎక్కువ సిట్టింగ్ ఏరియా కూడా చాలా ఉందండి. అంటే కొన్ని డిజైనింగ్స్ వల్ల ఇల్లు కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా. అలా ఏమాత్రం ఇంటి అందాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకాస్త పెంచుతుంది అనమాట డిజైనింగ్ అనేది. అలాంటివి చేయడంలో హోమ్ స్వర్గ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టీవీ యూనిట్ చూడండి, కొంచెం సింపుల్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత గాడి అవసరం లేదు. మెయిన్ హైలైట్ అవ్వాల్సింది టీవీనే కదా, మనం చూసేటప్పుడు ఏది డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ తీసుకున్న థీమ్ ఏంటంటే ఎక్కువగా డార్క్ గ్రే కలర్ అండ్ వెనకాల ఈ లామినేట్, ఫ్లూటెడ్ లామినేట్. ఇక్కడేమో మనకి మామూలు ప్లెయిన్ లామినేట్. ఇదేంటంటే కొంచెం మ్యాట్ ఫినిష్తో వచ్చిందనమాట. సాఫ్ట్ టెక్చర్ కాకుండా కొంచెం మ్యాట్ ఫినిష్లో వచ్చింది. ఇవి టీ పట్టీ గోల్డ్ కలర్ తోటి. సో ఎక్కడ గాడిగా లేదు, సింపుల్గా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. సో ఇది టీవీ ఏరియా. ఇక్కడ ఏమైనా ఐటమ్స్ ఇలా స్పేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బొమ్మ పెట్టారు. ఇక్కడ ఒకటి షెల్ఫ్స్ లాగా, లేకపోతే ఎలా మాకున్న కొన్ని ఫొటోస్ లేకపోతే ఏవో ఒక చిన్న చిన్న మెమరీస్ మేము పెట్టుకుంటాం కదా, అది కూడా టీవీ యూనిట్లో అయితే అందరూ వచ్చినప్పుడు చూడడానికి బాగుంటుంది, మెమరబుల్గా అనుకునే వాళ్ళు కూడా. సో ఇక్కడ చూడండి 1 2 3 4 పెద్ద పెద్ద ఇట్లా షెల్ఫ్స్ లాగానే ఉంటుంది, కానీ మరి డీప్ షెల్ఫ్లు కాదు, మరి అంటే పాత ఓల్డ్ లుక్ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట, సింపుల్గా కనిపించే విధంగా. ఇక్కడ డార్క్ వుడెన్ కలర్ వేశారు, బాగుంది ఇది చూడడానికి కూడా. ఈ కాంబినేషన్ కూడా సెట్ అయింది చూడండి, గ్రే కలర్ డార్క్ బ్రౌన్. ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉంటే మనకు బయటికి కనిపించక్కర్లేదు, జస్ట్ మనం ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ప్లేస్ చేస్తాం కదా, అలాంటివి జస్ట్ ఇలా ఈ డ్రాస్ ఇచ్చారు. వీటికి హ్యాండిల్స్ కూడా చూసారు ఎంత సింపుల్గా. పాతకాలం నిజంగా అయిపోయిందండి, జస్ట్ ఇలా పట్టుకుని మనం తీసేవి హ్యాండిల్స్ అన్నీ కూడా, అవన్నీ ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు లేటెస్ట్గా ఇలా సింపుల్గా అవి కూడా ఎలిగెంట్గా కనపడాలి అలా కోరుకుంటున్నారు. సో గ్రే, ఇక్కడ కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్, ఈ 2 థీమ్ అనమాట. హాల్లో సెకండ్ పార్ట్ అని చెప్తాను ఇది నేను. ఇదేంటంటే వాల్ మోల్డింగ్ చేశారండి, ఎంత బాగుందో చూడండి. వెరీ సింపులే. ఇక్కడ తీసుకున్నది వైట్ కలర్, కామన్గా మనకంతా వైట్ కలరే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎంబోజ్ అయ్యే విధంగా ఇలా మౌల్డ్ చేశారు. ఇందులో వీళ్ళు ఏంటంటే ఫొటోస్ పెట్టుకున్నారు, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. సెంటర్లోనేమో కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చేలాగా పెద్ద ఫోటోలో పెట్టేలాగా ఇలా ఇచ్చారనమాట కొంచెం ఈ మోల్డింగ్ అనేది. మిగతా వాటిలో ఇలా కామన్గా మనం ఇవి లేకుండా చూస్తే ఏదో డోర్స్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది, డోర్స్ అండ్ విండోస్ లాగా ఉన్నట్టు, కానీ భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కావాలంటే వేరే కలర్, మీకు కలర్ ఆప్షన్ ఉంటే వేరే కలర్ కూడా వెళ్ళొచ్చు. బట్ వైట్ అనేది కామన్గా కొంచెం డీసెంట్ లుక్ ఇస్తుంది కదా, అందుకు వీళ్ళు ఈ కలర్ తీసుకున్నారు. కానీ ఎంత అందం వచ్చిందో వాల్కి చూడండి. ఇంతకీ కిచెన్ ఎలా ఉంది, కిచెన్లో ఎలాంటి ఇంటీరియర్ ఇచ్చారని వెయిట్ చేస్తారు కదా, మీకోసమే. నాకు తెలుసు మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ ఇదే కోరుకుంటున్నారని చెప్పి. సో వచ్చేసాం కిచెన్ దగ్గరికి. ప్రత్యేకంగా చెప్పాలంటే హోమ్ స్వర్గ వారు బడ్జెట్ ప్రకారంగా, క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా బడ్జెట్ ప్రకారంగా డిజైనింగ్ అనేది అందిస్తూ ఉన్నారు. ఒక 3 ప్యాకేజెస్ అందుబాటులో ఉంటాయి. ప్యాకేజ్ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక, అంటే మీ హౌస్కి తగ్గట్టుగా, మీ ఇల్లు డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, 4 బెడ్రూమా, విల్లానా, నార్మల్ హౌసా, ఇలాంటివన్నీ ఏదైనా సరే, సింగిల్ బెడ్రూమ్ అయినా సరే
మీకు ఇలా డిజైనింగ్ కావాలనుకుంటున్నారంటే కనుక మీకు తగ్గట్టుగా ప్యాకేజెస్ ఉంటాయి. నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను హోమ్స్ వర్గా వారిది. జస్ట్ ఒక్క కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. లేదు మేము కలుద్దాము అని అనుకుంటే కనుక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవండి. చక్కగా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి. వంటగట్టు ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. బట్ వీళ్ళైతే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. సో చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ గాడిగా ఏంటి ఇండివిజువల్ ఫ్లోనే అలా ఏం అనిపించట్లేదు. మేబీ ఇల్లు ఎక్కువ స్క్వేర్ ఫీట్ అవ్వడం వల్ల నాకు స్పేషియస్గా అనిపిస్తుంది. దాంతోపాటుగా డిజైనింగ్ వల్ల కూడా కొంత స్పేషియస్నెస్ అనేది మనకు తెలుస్తుందండి. ఈ గదిలో తీసుకున్న కలర్ వచ్చేసి కొంచెం బ్లూ షేడ్. ఇది బ్లూలో మనకి సీ బ్లూ ఒకటి ఉంటుంది కదా, అందులో మిక్స్డ్ కలర్ ఇది గ్లాసీ లుక్ తోటి వచ్చాయన్నమాట. ఇది పైనంతా షెల్ఫ్సే. మనకి వంటగది అన్నాక ఏ ఉన్నా సరే వస్తువులు బయటకు కనపడకుండా పైన లోపలికి పెట్టేస్తాం కదా, సో దానికి ఇదైతే కంఫర్టబుల్ అనిపించింది నాకు. మొత్తం కంప్లీట్గా మనకి 3 సైడ్స్లో వచ్చాయండి షెల్ఫ్స్, కంప్లీట్గా ఉన్నాయి. మీకు విజువల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఏమైనా సామాన్లు మన రోజువారీ వాడేవి మనకి తొందరగా కనిపించాలి అని అనుకునేవి సీత్రూ గ్లాస్లో ఇలా పెట్టారనమాట. గ్లాస్ తోటి వచ్చాయి. ఇక్కడ కొంచెం మెటల్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారు దీనికి. సో ఎడ్జ్లో చూసారా ఎంత జాగ్రత్త, పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే తగులుతుంది కదా, అందుకు తగలకుండా ఇలా సేఫ్టీ మెజర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇదేమో బ్లాక్ కలరే, పైన ఈ గ్రానైట్ ఇక్కడ తీసుకున్నారు. క్లీనింగ్ పర్పస్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ సామాన్లు పెట్టుకునే దగ్గర చాలా ఇంపార్టెంట్ అంటారండి ఎప్పుడైనా సరే. ఇగో ఇలా ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్, మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి కంప్లీట్గా. ఎక్కడ మనకి హామ్ చేయదు. షార్ప్ ఎండ్స్ అయితే లేవు, కొంచెం బ్లంట్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది ఈ మధ్య బాగా అంటే లోపలికి ఉన్న వస్తువులు మనకి ఈజీగా తీసుకునే విధంగా ఇలా వచ్చాయన్నమాట. సో మన డైలీ వాడేటువంటివి కూడా ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ ఇలా పెట్టేసేయచ్చు. సో ఈ కాన్సెప్ట్ కనుక మీ కిచెన్లో కావాలనుకుంటే జస్ట్ ఒక కాల్ చేయండి. మీ వంటగది పాతగా ఉన్న వంటగదిని ఇలా కొత్తగా మార్చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ డ్రాస్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు అందరూ ఇలాంటివే కోరుకుంటున్నారు నీట్గా మెయింటైన్ చేయడానికి. ఇవన్నీ కూడా మెటల్ ఫినిష్తో వచ్చాయి. సేమ్ అంటే ఆల్ ఓవర్ ఒకటే కలర్ తీసుకున్నారనమాట. పెద్ద వంటగట్టు రావడం వల్ల కొంచెం ఫ్రీనెస్ తెలుస్తుంది. ఇక్కడ సింక్ ఇచ్చారు. అండ్ వీరికి సంబంధించిన వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే ఇందులో అనమాట. ఇలా ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్, ఎక్కడ మనకి సౌండ్ అదంతటవే స్లోగా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కొంచెం కలర్ వేరియేషన్ ఇచ్చారు చూసారా, ఈ కలర్ ఇక్కడ. బయటకు అసలు ఎలాంటి వస్తువులు కనపడట్లేదండి. ఎవరైనా వచ్చినా కూడా మనం ఫస్ట్ అదే ఫీల్ అవుతాం. మన ఇంట్లో మనం నార్మల్గా ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఇలా పెట్టేస్తాం, కానీ కొంచెం ఎవరైనా వస్తారన్నప్పుడు అలర్ట్ అయ్యి అన్ని లోపల పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ అంతా బయట పెట్టేంత అవసరం రాలేదనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ షెల్ఫ్స్ ఉన్నాయి, కన్వీనియంట్గా ఉన్నాయి. ఇది ఒక ప్యాంట్రీ. సో ఇలా సో ఏమైనా వస్తువులు కావాలంటే అన్నీ ఇందులో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. క్లయింట్ చాయిస్ అండి ఏదైనా సరే. మీరు చూసినటువంటి కిచెన్ అయితే మాడ్యులర్ కిచెన్, ప్రత్యేకించి ఇప్పుడు ఎలా అయితే కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా డిజైనింగ్ ఉంది. ఇక్కడ కూడా రూప్ చూసారా, సింపుల్గా ఇచ్చారు. జస్ట్ ఎల్ఈడి లైట్స్ ఒక 4 ఇచ్చారు, సెంటర్ ఫ్యాన్ అంతే. విల్లా కదా, మనం పైకి వెళ్ళి మిగతా బెడ్రూమ్స్ చూడొచ్చు. అంతకంటే ముందు నేను యాక్చువల్లీ అనుకున్నాను వంటగది ఇక్కడే ఉంది, మేబీ డైనింగ్ ఇక్కడే అవ్వచ్చు, ఎందుకంటే వంటగది కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇందుకే క్రాకరీ ఎక్కడ ప్లేస్ చేశారు అనుకున్నాం, కానీ ఎక్కడ ప్లేస్ని వేస్ట్ చేయలేదని అనిపించిందండి. ఉన్న ఈ స్పేస్ని కూడా చాలా చక్కగా ప్లేస్ చేశారు. అండ్ క్రాకరీ యూనిట్ ఇదిగో ఇలా సీద్రూ గ్లాస్ వచ్చింది, కొంచెం బ్లాక్ షేడ్, మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి. జస్ట్ హ్యాండిల్ లాగిలా మనకి కావాల్సిన కప్పులు, గాజు సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడే వాష్ బేసిన్ కూడా. అంటే ఉన్న ప్లేస్ని ఎంత కన్వీనియంట్గా వాడారో చూడండి. చాలా అంటే ఏదైనా సరే యూటిలైజ్ చేసుకోవడమే. మన ఇంట్లో అది సరిపోలేదు, ఇది సరిపోలేదు, ప్లేస్ సరిపోలేదు అని అనుకుంటాం, కానీ కొంచెం మనం ఆలోచిస్తే కనుక ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనేది డిజైనింగ్లో తెలుస్తాయి మనకి ఇవన్నీ. అందుకే వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తే డెఫినెట్గా మనకి నచ్చినట్టుగా, మనకు కావాల్సినట్టుగా డిజైనింగ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మనం ఇంకొక కార్నర్కి వచ్చామండి. సో వీళ్ళు ఫర్నిచర్ కూడా చూడండి, సింపుల్ ఫర్నిచర్, ఓల్డ్ మోడల్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది అంటారు కదా, వుడ్ తోటే చేయించుకున్నారు. ప్లస్ కొంచెం న్యూ టచ్ ఇచ్చారనమాట వీటికి. సో హ్యాపీగా ఇలా రిలాక్స్ అవ్వచ్చు. హాల్ పెద్దది అవ్వడం వల్ల ఎందుకు నాకు చాలా స్పేషియస్గా ఉంది అని అనిపిస్తోంది. చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఉన్న ఇందులో అయితే, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే హాల్ వచ్చింది, దేవుడి గది, వంటగది, ఒక బెడ్రూమ్, పైన మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం చూడబోతున్నాం దేవుడి గది. అదే కదా ఇంటికి అందం. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బయట ఉన్నాను నేను, ఒక గదిలాగానే సెపరేట్గా వచ్చిందండి. సో ఇదంతా కూడా లామినేటే. ప్రత్యేకించి నార్మల్గా వుడ్ కలర్ ఎలా ఉంటుందో అదే తీసుకున్నారండి. మేబీ అదే అందం అని అనిపించిందో ఏమో, బట్ ఈ వైట్ కలర్కి అది పర్ఫెక్ట్ సెట్ అయింది అనిపించింది నాకు. అండ్ ఈ గ్లాస్ డోర్స్ కూడా అలానే ప్లెయిన్గా వదిలేయలేదు. ఇది లోటస్ ఫ్లవర్స్, కొంచెం గంటలు, ఇలా మధ్యలో పెద్ద ఫ్లవర్ ఉన్నట్టు, జస్ట్ ఓపెన్ చేయడానికి ఇలా హ్యాండిల్స్ లాగా పెద్ద డోర్స్ వచ్చాయి చూడండి. ఎస్,
ఇలా. అండ్ ఇక్కడ కూడా ఈ లామినేట్ పైన కూడా బ్రాస్ తోటి అష్టలక్ష్మి అమ్మవార్లు ఇలా. ఇవి ఇంకొంచెం అందాన్ని పెంచాయి, అంటే మనకు ఆ డివైన్ ఫీల్ వస్తుంది కదా. సో ఈ తోరణాలు అవి. కానీ ఇక్కడ ఏంటంటే పైన ఒకసారి చూడొచ్చు దశావతారాలతో ఇవ్వటి, అంటే ఎప్పుడైతే దేవుడి ఫోటోలు ఇవన్నీ వచ్చాయో ఆ డివైన్ లుక్ అనేది మనకి అనిపిస్తుంది కదా. సో ఇలా ఎంటర్ అవ్వడమే మనకి వైట్ కలర్వే టైల్స్ తీసుకున్నారు, టీ పట్టీలు గోల్డ్ కలర్ తోటి. సో ఇవి ఇలా డివైడ్ అయినట్టుగా ఇవి మనకి ఓవరాల్గా రూమ్ అంతా కనిపిస్తాయి. మార్బుల్స్ తోటి ఇలా స్టెప్స్ లాగా ఉంచి దేవుడిని పెట్టారు. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ భలే ఉంది అసలు, చాలా క్యూట్గా. అండ్ పైన కుబేర ముగ్గులాగా అది బ్లాక్ దాని మీద ఇలా లైట్ హైలైట్ అవుతుంది. మన లైట్ వేసినప్పుడు అందులోంచి ఇలా ఫోకస్ వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే ఈ థీమ్ అనేది మనకి ఇక్కడ దేవుడి గది ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు మీరు బెడ్రూమ్ చూస్తున్నారు. సో పెద్ద పెద్ద కబోర్డ్స్ అనేవి ఉన్నాయి, ఈ లెంత్లో ఉన్నాయి. అండ్ పైన మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ డార్క్ కలర్ అండి, ఎంత మనకి కొంచెం రోజ్ వుడ్ అలా అంటారు చూసారా, కొంచెం పింక్ టింట్ వస్తుంది, దాంతోపాటుగా డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అలాంటిది, కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ తోటి డార్క్ లామినేట్ తీసుకున్నారండి. మాక్సిమం హౌస్ అంతా కూడా లామినేటే కనపడుతుంది. లామినేట్లో డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. ఇక్కడ డార్క్ కలర్ తీసుకున్నారు విత్ క్రీమ్ కాంబినేషన్ అనమాట. టీ పట్టీలు అనేవి రెగ్యులర్గా ఇలా క్రాస్గా ఇచ్చారు, కొంచెం డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఇవి పెద్ద హ్యాండిల్స్ ఇలా పైన కూడా చూసారా. అండ్ హ్యాండిల్స్ కూడా ఇలాంటి హ్యాండిల్స్ కనుక పైకి ఇస్తే ఓపెన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, అందుకనే కొంచెం కిందకి ఇచ్చి ఇలా ఇచ్చారు, ఇలా ఈజీగా తీసుకునేలాగా అందుతాయి అన్నమాట తొందరగా. అండ్ ఇది కదా కావాలి మనకి, ఈవినింగ్ అయితే చాలు, ఫస్ట్ రిలాక్స్ అయిపోవాలి, చక్కగా టీయో కాఫీయో పట్టుకొని ఇలా ఆ నేచర్ని అలా చూస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ ఏంటోనండి భలే బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకొంచెం అంటే నేచర్ అందం పెరుగుతుంది కదా, సన్సెట్ టైంలో చాలా బాగుంది వ్యూ అయితే. ఓకేనండి, ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇంకా 3 బెడ్రూమ్స్ పైన ఉన్నాయి. అక్కడ కూడా హోమ్స్ వర్గా వారి డిజైనింగ్ చాలా నీట్ అండ్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. చూపిస్తాను అవి కూడా, పదండి. వావ్, సూపర్ లైట్ చూడండి ఎంత బాగుందో. రౌండ్ సీలింగ్ ఇచ్చారు, కలర్స్ కూడా వైలెట్ అంటే లైట్ లావెండర్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారండి ఇక్కడ దీప్ అయితే. ఆ రౌండ్ సీలింగ్కి భలే బ్యూటిఫుల్ ఉంది. జూమర్ కూడా భలే గోల్డ్ అండ్ రోజ్ ఏమంటారు, రోజ్ పింక్ అలా అంటారు కదా, ఆ కలర్ తోటి భలే ఉంది. ఆ లైట్ భలే అందం తెచ్చింది. మొత్తం ఇక్కడంతా చూడండి ఎంత గ్లో అవుతున్నట్టుగా కనబడుతుందో. ఓ భలే సింపుల్గా ఉన్నాయండి అంతా కూడా, అంటే ఎక్కువ గాడిగా వెళ్ళలేదు. అంటే వీళ్ళ టేస్ట్ చాలా సింపుల్గా చాలా నీట్గా అలా అనిపిస్తోంది నాకు. అంటే ఎక్కువ చెప్పాయి కదా, మరి ఎక్కువ కలర్స్ అవన్నీ ఏం లేవు. తీసుకున్న అన్ని కలర్స్ కూడా చాలా పేల్ కలర్స్ తీసుకున్నారు. సో ఈ బెడ్రూమ్లో ఏంటంటే కొంచెం కింద చూసినటువంటి బెడ్రూమ్ కన్నా కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది మనకి. 1500 SFT అని చెప్పాను కదా, సేమ్ అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కాట్ కూడా హోమ్స్ వర్గా వారు అందించిందేనండి. కాట్ అండ్ ఈ బెడ్ కంప్లీట్గా మీరు హాల్ దగ్గర నుంచి గమనిస్తే కనుక వైట్ అనేది సైడ్ వాల్స్ కామన్, గ్రే కలరు అండ్ అలాగే ఏమన్నా ఫ్లూటెడ్ ప్యానల్స్ తీసుకుని అందులో వైట్ కాంబినేషన్ తీసుకోవడం, పట్టీలు గోల్డ్ పట్టీ ఇవి కానీ టీ పట్టీస్ అవి గోల్డ్ కలర్లో ఇవి కొంచెం రన్ అవుతున్నాయి. అంటే సేమ్ ఈ టేస్ట్ క్లయింట్ చాయిస్ అనమాట ఇది. సో ఇక్కడ డార్క్ కలర్ తోటి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ కబోర్డ్స్ చూడొచ్చు, లావెండర్ కలర్ అండ్ పింక్ మిక్స్ అయితే ఎలాంటి కలర్ అయితే వస్తుందో అదండి ఆ షేడ్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ పేల్ కలర్స్ అంటారు కదా, ఆ కలర్స్ తీసుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చిన ఈ షెల్ఫ్స్ ఏంటంటే హ్యాండిల్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఇచ్చారు, ఇలా జస్ట్ ఈజీగా ఇలా తీసుకునే విధంగా. పైన మాత్రం చూసారా ఇక్కడి నుంచి ఈజీగా మనం ఓపెన్ చేసే విధంగా ఉన్నాయి ఇలా. నాకు ఈ కలర్ చాలా నచ్చింది, అంటే యూనిక్ కలర్స్ ఇవి. ఎక్కువ అందరూ సెలెక్ట్ చేయరు, అన్ని ఇళ్లలో మనం చూడం. కామన్గా చూసేవి వైట్, పింక్, బ్లాక్ లేకపోతే బ్లూ ఇవి చూస్తాం, కానీ ఇలా పేల్ కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అని అనిపించింది. ఎక్కువ స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 షెల్ఫ్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, సో అందులో కావాల్సిన బట్టలు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కూడా గ్రే కలర్ తోటి ఇచ్చారు చూసారా. హ్యాండిల్ కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. అండ్ సేమ్ ఇక్కడ ఏమన్నా కావాలంటే మనం ప్లేస్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఏం అవసరం లేదు అన్ని లోపల షెల్ఫ్లో పెడతా ఉంటే కనుక ఈజీగా ఇలా సాఫ్ట్ టచ్ తోటి అల్మరాస్ క్లోజ్ అయిపోయింది. సో ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉంది. సిల్వర్ కలర్ ఇక్కడ తీసుకున్నటువంటి కలర్స్ ఇవన్నమాట, గోల్డ్ సిల్వర్ అనేది తీసుకున్నారు. డార్క్ గ్రే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఒకసారి సీలింగ్ చూడండి, రెక్టాంగిల్ షేప్లో మనకి రోప్ లైట్స్ అనేవి ఇలా కంప్లీట్ ఓవరాల్ కనపడతాయి. వైట్ లైట్స్ కూడా అండ్ LED మొత్తం మనకి 6 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ తీసుకున్నటువంటి కలర్ ఏంటంటే కొంచెం ఆలివ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ అనమాట. ఈ కాంబినేషన్ మనకి కబోర్డ్స్కి అందించారు. పైనంతా కూడా ఓవరాల్గా మనకి 1 2 3 4 5 6 7 కబోర్డ్స్ వస్తాయి చిన్నవి. సో ఇవి ఓపెన్ చేయడానికి ఈ విధంగా సిల్వర్ కలర్ తోటి హ్యాండిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు
ఈ కలర్ భలే ఉంది కదా, ఆలివ్ గ్రీన్ అండ్ అలాగే వైట్ కాంబినేషన్ అనేది. ఎక్కడైతే మీరు టీవీ యూనిట్ దగ్గర అబ్జర్వ్ చేశారో ఫ్లూటెడ్ లామినేట్ అని చెప్పి, అదే ఇక్కడ మనకి కంటిన్యూ అవుతుందండి. ఫ్లూటెడ్ లామినేట్స్ ఇక్కడ ఇచ్చారు, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ టీ పట్టీస్ ఇలా డిజైన్ లాగా ఇచ్చారనమాట. సో జస్ట్ ఇలా ఓపెన్ చేసి పెద్ద అంటే ఎక్కువ స్పేస్ ఉంది, 4 షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఎన్ని మనం స్టోర్ చేయదలుచుకుంటే అన్ని స్టోర్ చేయొచ్చు. బయట ఎక్కడ ఇబ్బంది పడకుండా టబ్స్ లాగా ఇలా పెడుతూ ఉంటారు, లేకపోతే ఇవి ఈ బట్టలు అని చెప్పి ఇలా మనం బయట అరేంజ్ చేసేసుకుంటాం కదా కబోర్డ్స్ సరిపోక, అలా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండలేదు. సో ఉన్న స్పేస్లో చక్కగా కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇటు 3 అటు 2 సెంటర్లో చూసారా, ఈ ప్లేస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ వాష్రూమ్ వచ్చింది మనకి. సో ఇది కూడా ఒక రూమ్ లాగా, ఒక షెల్ఫ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ వేసిన కలర్ బట్టి దానికి కూడా సేమ్ కలర్ వేశారు ఈ డోర్కి. దానివల్ల ఇంకొంచెం చిన్నగా ఉన్న బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా అన్నట్టు అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ రూఫ్ కూడా మనకి 2 చిన్న స్క్వేర్ పెద్ద స్క్వేర్ లాగా రూప్ లైట్స్ ఇచ్చారు అండ్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఇంకొక బెడ్రూమ్, 4th బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి. అన్ని బెడ్రూమ్స్ మీకు చాలా స్పెషల్ డిజైనింగ్ లాగా కనిపించాయి, అంటే సింపుల్ అండ్ నీట్ ఎలిగెంట్ లుక్ అనేది ఉంది కదా. ఈ బెడ్రూమ్లో తీసుకున్నటువంటి కాంబినేషన్ ఏంటంటే డార్క్ బ్లూ కలర్, అంటే అది మ్యాట్ ఫినిష్లో వచ్చింది. అండ్ దాంతోపాటుగా లామినేట్, కామన్గా మనకి ఏ కలర్ అయితే లామినేట్ ఉంటుందో బ్రౌన్ అనేది, ఆ బ్రౌన్ తీసుకున్నారు. పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఇచ్చారండి, కబోర్డ్స్ లాగా 2 ఇలా ఓపెన్ చేసేవి కాకుండా స్లైడ్ డోర్స్ ఇచ్చారు వీటికి. ఇలా అనమాట. ఇవి కూడా ఈజీ టు క్లోజ్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవి జస్ట్ మనకి హ్యాండిల్ పెట్టడానికి అని చెప్పి ఫిక్స్గా, అంటే మనకి మూవ్ చేయాలి కదా. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నారు మెటల్ సర్వీస్, జస్ట్ ఇలా క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ చూసారు కదా ఈ కాంబినేషన్ అని చెప్పడానికి, ఇక్కడ ఏ కలర్ అయితే బ్లూ ఉందో సేమ్ అదే బ్లూ ఇక్కడ ఒక 1 లైన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ టీ పట్టీస్ ఇలా ఒక చెట్టు ఎలా ఉంటుంది, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్ లేకుండా మొక్కలు ఎలా ఉంటాయో అలా ఇచ్చారనమాట. ఒక డిజైన్, సింపుల్ డిజైన్. అండ్ పైన సేమ్ మనకి బ్రౌన్ కలర్ లామినేట్ కంటిన్యూ అవుతుంది. చిన్న వర్క్ స్టేషన్ అనమాట, భలే ఉంది కదా. సో అందుకని ఇక్కడ మనం పెద్దగా మంచాలు, బెడ్రూమ్ అయినప్పటికీ అంత పెద్ద మంచం అవేం చూడలేదండి. జస్ట్ సింపుల్గా ఒక దివాన్ వేసుకున్నారు, అది రిలాక్స్ అవ్వడానికి అన్నట్టుగా. సో ఇదంతా కూడా వర్క్ స్పేసే. ఇక్కడ డెక్ ఏమైనా పెట్టుకోవడానికి స్పీకర్స్ అవి, పైన కూడా ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇది ఈ సర్ఫేస్ ఇలా ల్యాప్టాప్ ప్లేస్ చేసుకోవచ్చు, బుక్స్ ఏమైనా పెట్టవచ్చు ఇలా వీటికి. అండ్ ఇక్కడ కూడా ఒక కబోర్డ్ ఇవ్వడం ఇలా, ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ బ్లాక్ హ్యాండిల్స్ తోటి ఇచ్చారు. మొత్తం ఇదంతా కూడా లామినేట్, ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో చూడొచ్చు. అంటే బడ్జెట్ రేంజ్లో కావాలి, ఎప్పుడైనా సరే చూసేందుకు సింపుల్గా కనిపించాలి, లేకపోతే మాకు కొంచెం లగ్జరీ లుక్ రావాలని కోరుకుంటాం ఎవరైనా సరే. బట్ అది మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతే అమ్మో ఇంత పెట్టామో అనే భావం వచ్చేస్తుంది మనకి. బట్ మనం ఎంత మనీ అయితే పెట్టామో దానికి తగ్గట్టుగా వర్క్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే ఇల్లు అంటే అదొక ఎమోషన్, అందరికీ కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకుంటాం. మళ్ళీ చేయించుకునే పని కాదు ఇది, కావాల్సినట్టుగా కావాలి. అలా క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా హోమ్స్ ఫర్ గవర్ డిజైన్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ 4 బెడ్రూమ్ విల్లా ఏదైతే ఉందో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఎలిగెంట్గా కనిపించేటువంటి డిజైనింగ్ అని చెప్పి. కామన్గా క్లయింట్ అడిగింది ఏంటంటే వైట్ కలరే కావాలన్నారండి. కొంతమంది ఏంటంటే లైట్స్లో కూడా కొంచెం షేడ్స్ కావాలని అడుగుతారు, బట్ ఇక్కడైతే మాకు సింపుల్గా ఇలా కావాలని అడిగారట. క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. చిన్న ఎల్ఈడి లైట్స్ మొత్తం 6 వచ్చాయి, రోప్ లైట్స్తో చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇదండి 4 బెడ్రూమ్స్ నేను మీకు చూపించాను. మీరు చూసినటువంటి ఈ హౌస్ ప్రత్యేకంగా చెప్పాలి ఘట్కేసర్ దగ్గర ఉంది. ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, మొత్తం అన్ని విల్లాస్ ఉంటాయి. ఈ విల్లాలో డిజైనింగ్ అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రత్యేకించి వీళ్ళు ఒక వీడియో చూసి మాకు ఇలా కావాలని చెప్పి అడిగారట. అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు అడిగిన టైం కన్నా ఇంకా ముందే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. క్లయింట్ రియాక్షన్ కూడా విందామండి. అంటే అసలు ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు ఆర్డర్ చేశారు, ఎప్పటి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయింది, ఎలా వర్క్ జరిగింది, హోమ్స్ ఫర్ గవర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు పూర్తిగా అందించారు హౌస్ని డిజైనింగ్ కంప్లీట్ చేసి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఇంతకీ ఖర్చే కదా కావాలి, ఎంత డిజైనింగ్ ఎంత ఖర్చు అయిందనేది తెలుసుకుందాం, క్లయింట్ మాటల్లో విందాం. ఓకేనండి, హోమ్స్ ఫర్ గవర్ డిజైన్ చేసిన హౌస్ చూసారు కదా, చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనపడుతుంది కదా. మంచి డిజైనింగ్ అనేది నాకు అనిపించింది విల్లాస్ నేను చూసిన వాటన్నిటిలో. తెలుసుకుందాం క్లయింట్ రియాక్షన్ అని చెప్పాను కదా, అసలు ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల్లో డిజైన్ చేశారు, ఈ వివరాలన్నీ వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి అందరికీ. ఎస్, ఫ్యామిలీ ఉన్నారు మనతోటి. హలో వేణుగోపాల్ గారు, నమస్కారం అండి. నమస్తే, అందరికీ నమస్కారం అండి. చాలా బాగుందండి మీ హౌస్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మేము చూసాము, వ్యూవర్స్కి కూడా చూపించగలిగాము. చాలా సింపుల్గా ఉంది, మీరు కూడా చాలా నీట్గా పెట్టారు హౌస్ అయితే. సో అసలు ఫస్ట్ హోమ్స్ ఫర్ గవర్ గురించి ఎలా తెలిసిందండి మీకు? సో యాక్చువల్గా మేము ఈ హౌస్ తీసుకున్నప్పుడు November 23, అప్పటి నుంచి మేము ఏంటంటే నాకు ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు కావాలని మొదటి నుంచి చాలా ఇది ఉండేది. ఓకే. కానీ అందులో మేము ఈ సుమన్ టీవీ చూసిన తర్వాత అందులో ఈ
ఇది మన డిజైనర్ గురించి తెలిసింది. Okay. హోమ్ స్వర్గ వాళ్ళ సో ఆ వీడియో చూసి ఆ వీడియో చూశాను. అది ఒక్కసారి కాదు, చాలా చూసాను. ఒకరు డిసైడ్ చేసుకుని వచ్చారు. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఏం లేదని ఒక నవంబర్ నుంచి ఒక 1-2 months మేము ఈ వీడియోలు చూసాం. అంత రీసెర్చ్ చేశారన్నమాట మీరు. నవంబర్ నుంచి చూస్తే ఏప్రిల్లో వీళ్ళకి కాల్ చేస్తాం. ఓ మై గాడ్, చాలా టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ 6 months. డిజైన్ చేయడం కాకుండా వాస్తుపరంగా డౌట్స్ ఉంటాయా అవన్నీ కూడా వీళ్ళ ద్వారా మనం చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అదే నమ్మకంతో కాల్ చేస్తే అప్రోచ్ అయిన తర్వాత రియాక్షన్ ఏంటండి? ఏమని చెప్పారు అసలు? మీరేమని చెప్పారు? మేము అదే మాకు ఈ రకంగా ఉండాలి, మేము ఇట్లా అనుకుంటున్నాం, మాకు డిజైన్ అనేది మంచి డిజైన్ కావాలి అంటే, సరే సార్ మేము ఒకసారి వస్తాం, మేము సైట్ విజిట్ చేశాక మాట్లాడదాం అని చెప్పేసి వచ్చారు. ఇక్కడికి వచ్చారు, చూశారు, మొత్తం చూసిన తర్వాత ఒకసారి మీరు ప్లాన్ ఇవ్వండి నాకు, ప్లాన్ ఇస్తే దాని ప్రకారం మనం డిజైన్ చేద్దాం అండ్ అక్కడి నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందండి మాది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ అంటే ఏ రూమ్లో ఎలా కిచెన్ ఎలా ఉండాలి, ముఖ్యంగా మాకు ఒకటి ఏంటంటే పూజా రూమ్ గురించి కొంచెం ఎలా చేయాలని కొంచెం సందిగ్ధాలు ఉన్నాం. అప్పుడు అడ్వైజ్ చేశారు, ఇలా అయితే బాగుంటుంది. చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది. స్టార్టింగ్ లోనే అది మేము ఎక్కడైతే అంటే సారే అడ్వైజ్ చేసి ఇక్కడైతే బాగుంటుంది, నాకు నార్త్ ఈస్ట్ అని కామన్గా అనుకుంటాం కదా పూజా రూమ్. అవును, సో బాగుంటుంది ఎక్కడ అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము ఏప్రిల్ నుంచి ఇవన్నీ కూడా చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత జూన్లో మాకు జూన్ జూలై వరకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు అనుకున్నట్టుగా డిజైనింగ్ వచ్చిందా? ఫ్రాంక్ ఒపీనియన్ చెప్పండి. 100% వచ్చింది. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? మామూలుగా డేస్ అనేది కాదు కానీ మొత్తంగా అయితే ఓవరాల్గా మాకు ఏ టైం కావాలనుకున్నా ఆ టైంకి ఇచ్చారు మాకు. మా గృహ ప్రవేశానికి అందివ్వాలి అంతే. ఒక టైం ఉంది మాకు, టైం ఉంది ముందే. మేము ఎందుకంటే చెప్పాను కదా ఎప్పుడో నవంబర్ నుంచి స్టార్ట్ చేశారు. సో మాకు కొంత టైం తీసుకున్నాం. మాకు ఎంత లేట్ అయినా పర్లేదు కానీ టైం మాకు ముఖ్యం కాదు. మాకు మంచి మాకు అంటే అవుట్పుట్ అనేది మంచిది కావాలని చెప్పేసి. ఇప్పుడు అసలైనది అందరూ వెయిట్ చేస్తున్నది, ఎంత ఖర్చు అయింది ఓవరాల్ గా ఈ డిజైనింగ్ కి? ఖర్చు అంటే నా లెక్క ప్రకారం అప్రాక్సిమేట్లీ 13 వరకు ఉందండి. 13 వరకు అయింది. నేను పెట్టిన ఖర్చును చూసి అంటే మొత్తం అయిపోయిన తర్వాత రీజనబుల్గానే ఖర్చు పెట్టాను అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వాడిన మెటీరియల్ అనేది అది మంచి మెటీరియల్ వాడారు. మీకు మెయిన్ బాగా నచ్చింది ఏంటి ఇక్కడ వాళ్ళు చేసిన డిజైనింగ్ లో హోమ్ స్వర్గ వారి దాంట్లో? అలాంటి అంటే ఇప్పుడు ఒకసారి డిజైనింగ్ అని చెప్పి వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఎప్పుడుకో కానీ రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా? రెస్పాన్స్ విషయం చెప్పండి. లేట్ రెస్పాన్స్ ఏం లేకుండే, మేము మా ప్లాన్ అంతా చెప్పిన తర్వాత వాళ్ళు 3D డిజైన్ కోసం టైం తీసుకొని 3D డిజైన్స్ అన్నీ చేసి మాకు ఒక PDF ఫార్మాట్లో పంపించారు. మాకు దాంతో ఒక క్లారిటీ ఉండే, ఎక్కడ ఏమొస్తుంది, మనకి ఎంత స్పేస్ ఉంటుంది నడవడానికి, వాటికి మెయిన్ అవే కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ వల్ల ఉన్న స్పేస్ తక్కువ అయిపోకూడదు, ఇంకా స్పేషియస్ గా అనిపించాలి. అండ్ అంటే హాల్లో చూసుకుంటే మాకు ఇంకొక 2 వేరియేషన్స్లో కూడా చూపించారు. ఇలా అయితే ఎలా ఉంటుంది, అలా అయితే ఎలా ఉంటుంది, టీవీ ఎక్కడ, డైనింగ్ ఎక్కడ, వేరియేషన్స్లో కూడా చూపించారు. ఇప్పుడు బడ్జెట్లో కూడా ప్యాకేజెస్ అని విన్నానండి. సో అలా మీరు ప్యాకేజెస్లో సెలెక్ట్ చేసుకున్నారా? ఎలా? మేమైతే ఇప్పుడు మామూలుగా 3 bedroom ప్యాకేజ్, పూజా రూమ్, హాల్ ఆ ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ వీళ్ళ సైడ్ నుంచి మాకు ఎటువంటి ఇష్యూస్ కానీ అవి యూజువల్లీ లైక్ నాకు వేరే ఫ్లాట్ ఉండే దానికి మేము ఇంటీరియర్ చేసుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో అందుకని చెప్పి టైం తీసుకొని అయినా సెలెక్ట్ చేసుకున్నందుకు లైక్ వీఆర్ హ్యాపీ. లైక్ అనుకున్న దానికి అనుకున్న టైంకి చేసి ఇచ్చారు. ఓవరాల్ లైక్ వెన్ మేము కలర్స్ ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ నైట్ 11-11:30 అయింది మేము కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని. అది సో వాళ్ళు పేషెంట్గా ఉండి, సో యా దే వర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఓవరాల్ గా ఏం చెప్తారు హోమ్ స్వర్గ ఇంటీరియర్స్ గురించి? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీలాగే సెర్చ్ చేస్తూ ఉండుంటారు, ఒక కన్ఫ్యూజన్లో ఉండుంటారు, క్లారిటీ లేకుండా. అలాంటి వాళ్ళకి మీరు హోమ్ స్వర్గ వారి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారు, పర్ఫెక్ట్ టైంలో మీకు అందించారని చెప్తున్నారు, మీరు అనుకున్న బడ్జెట్లో. కొత్తగా తీసుకుందాం, మా ఇంటికి కూడా మేము ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుందాం అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే బేసికల్గా మనం హ్యాజర్ ఫ్రీ ఇంటీరియర్ అవ్వాలి,
మనకు పెద్ద రిస్క్ లేకుండా ఇన్ టైంలో కావాలి అనుకుంటే రైట్ పీపుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, హోమ్ స్వర్గ ఇంటీరియర్స్ అండి. ప్రత్యేకించి చెప్పాలి, క్లయింట్ మాటల్లోనే మీరు విన్నారు కదా, హ్యాజిల్ ఫ్రీ. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం మనం కష్టపడక్కర్లేదు. ఎలా చేస్తారో, ఎలా ఉంటుందో, మనకు నచ్చినట్టుగా వస్తుందో రాదో, అనుకున్న టైంకి ఇస్తారో ఎవరో, బడ్జెట్ పెరిగిపోతుందేమో, ఇలా ఎన్నో థాట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని హ్యాపీగా తీసి మీరు పక్కన పెట్టచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది హోమ్ స్వర్గ వారికి ఇస్తే మీరు అనుకున్న బడ్జెట్లో ఆన్ టైంలోనే అందిస్తారండి. ప్రత్యేకించి మీకు నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కలుస్తానంటే కనుక స్క్రీన్ మీద నేను మీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. మీకు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిస్తే ఇంకాస్త ఈజీ అవుతుంది. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. బడ్జెట్ రేంజ్ ప్రకారంగా 3 ప్లాన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఒక 3D ప్లాన్ ఇవ్వడం వల్ల ఇల్లు ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే మీకు ఒక ఐడియా వస్తుంది. మరి వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.